సో మేడం, ఇప్పుడు మొత్తానికైతే మీరు ప్రజల్లో తిరుగుతున్నారు. ఈ 3 నెలల్లో ఎలా ఉంది అంటే ప్రజల నుంచి మీకు ఉన్నటువంటి స్పందన? ఎందుకంటే రేపొద్దు ఒకవేళ మీరు గెలిచారనుకోండి, ఆ నియోజకవర్గానికి ఏం చేస్తారనేది కొంతమందికి, నాలాంటి వాడు కొంతమందికి ఐడియా ఉంది. ఎందుకంటే మీరు చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని, ఒకవేళ ఓడిపోతే బీజేపీ పార్టీలో ఉంటారా, లేకపోతే వేరే పార్టీ ఏమైనా చూసుకుంటారా? ఇంకా ఇలా ఏదో ఇల్లు వెతుక్కుంటూ పార్టీలు చేంజ్ చేసే వ్యక్తిత్వం నాది కాదు. ఓకే. అది సెలెక్ట్ చేసుకునే ముందు ఒక క్లారిటీ ఉంటుంది నాకు. ఓకే. అయితే ఏదో ఒక రోజుకి రాజకీయాల్లో నుంచి విరమించుకోవడం ఓ పద్ధతి, ఓకే, లేదా నమ్మకంగా బీజేపీ పార్టీలో ఉంటూ ప్రజలకు న్యాయం ధర్మం చేస్తూ ఉండడం ఓ పద్ధతి. నాకు 20 ఏళ్ళుగా చేసే చారిటీస్ ఒక పార్టీ ఉందని చేయలేదు. ఒక పార్టీ నాకు అవకాశం ఇచ్చాక ఇంకా బాగా చేసే అవకాశం ఉంటుంది. గెలుపు ఎటు పక్కన ఉన్నా కూడా ప్రధానమంత్రి గారు ఉన్నారు, సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయి, ఆపేవాడెవడు మనకి? ప్రజలకి ఇవ్వడానికి మనని ఆపేవాడెవడయా? ఈరోజు ఇంకా ధైర్యంగా వెళతాను, ఎవడని ఆపని చూద్దాం. స్టేట్ ఆఫీస్లో అంటే మన ఇక్కడ స్టేట్ ఆఫీస్ అంటే మా పార్టీ ఆఫీస్ అని కాదు. ఇక్కడ కొన్ని స్కీమ్స్ ఎలా ఉంటాయంటే, మీకు ఢిల్లీ నుంచి వచ్చినా ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి పాస్ అవ్వాలి. ఇదివరకు ఆపేవారంట, ఇప్పుడు ఆపని నేను చూస్తాను. ఎక్కడైనా డ్రైనేజ్ ఉందనుకో బాధ, కంప్లైంట్ మాకు లాట్ చేయమని వాడు ఎవడైనా జిహెచ్ఎంసీ వాళ్ళు పని చెప్పితే నేను కూర్చోబడి పని చేయిస్తాను. అదొక రోడ్డు కానీ, డ్రైనేజ్ కానీ, నీళ్లు కానీ, గవర్నమెంట్ స్కూల్ కానీ పోరాటం గట్టిగా ఉంటుంది. అయితే ఖచ్చితంగా ఉద్యోగానికి ఇస్తారు మూడు పిల్లలు, భార్యాభర్తలు. ఎప్పుడు పోయి కంప్లైంట్ లాడ్జ్ చేస్తారయ్యా వీళ్ళు? ఎంత ఈ సేవలో చేసినా ఎవడ కదలడు. ఈసారి మా ఎంటర్ హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్కి ఎవరికి ఎక్కడ ఏ సమస్య ఉన్నా నా ఇన్స్టాగ్రామ్లో, నా ట్విట్టర్లో నాకు ట్వీట్ చేయండి, నా ఇన్స్టాగ్రామ్లో రైజ్ చేయండి. మీ ఇంటికి మీ బదులు నేను వెళ్ళి కంప్లైంట్ లాడ్జ్ చేసి మీకు పని చేపిస్తాను. ఓ సూపర్. మీరు మీడియా ముఖంగా చెబుతున్నారు. అవును, అందుకే మీకు కంపల్సరీ మెసేజ్ గట్టిగా వచ్చేస్తాయి. రావాలని కోరుకుంటారు. నేను కోరుకుంటున్నదే అమ్మా, నేనున్నదే మీ సేవకు, తండ్రి నేనున్నదే మీ సేవకు. నన్ను ఒక్కటి నా కోరిక, మీరు ఒకవేళ గెలిస్తే సెంట్రల్ మినిస్టర్గా చూడొచ్చా మేము? అవన్నీ చాలా మంది అంటున్నారు. నాకు ఇలా మాధవీలత గారి కనుక ఆ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిస్తే చరిత్ర సృష్టిస్తారు గ్యారంటీ. ఇది బీజేపీకి ఒక రకమైనటువంటి గొప్ప అసెట్. సో డెఫినెట్లీ ఆవిడకి అవకాశం కల్పిస్తారు. పెద్దల నిర్ణయం నాయన, నాకేం తెలీదు. నేను దాన్ని మీకు ఏమైనా అనిపించిందా ఎప్పుడన్నా ఒక మినిస్టర్గా? మీకు అదే ఆశ్చర్యపోతారు మీరు. నేను అలాంటివి ఏవి రావు నా బుర్రలోకి. అంటే పదవుల మీద వ్యామోహం లేవా నాకు? మాధవీలత గారికి ముందు హైదరాబాద్ లోక్సభ పార్లమెంటు ఓటర్లకి ప్రజలకి న్యాయం ఇప్పియాలయా, నాకు అది తప్ప నా బుర్రలో నాకు ఏమీ లేదు. ఓకే. రెండోది, నాకు ఏదైనా మినిస్టర్షిప్ ఇవ్వాలి ఇవ్వకూడదు అని పెద్ద ఆయన పైన కూర్చొని ఉన్నారు, అది వారిష్టం. నేనెవరు? నాది కాని దాని మీద ఆశించే హక్కు నాకు ఎక్కడుంది ఫస్ట్ చెప్పు. ఓకే. ఇప్పుడు మీ జోబులో తప్పలేదు కదా మేడం. నమ్ము, నేను అలా ఆశపడే వ్యక్తి. నాది కానీ వస్తువు నేను ఆశపడను. పొరపాటు ఇప్పుడు మీ జోబులో పార్కర్ పెన్ ఉంది అనుకుందాం, మీ పెన్ను మీరు నిర్ణయించుకోవచ్చు. నన్ను ఎవరైనా అడిగారు ఇంకో, చాలా బాగా ఇంటర్వ్యూ చేశారండి యోయో రవికుమార్ కదా, యోయో రవికుమార్ మీకు ఏమైనా అనుకుంటున్నారా ఇంటర్వ్యూ అయిపోక తన పెన్ను మీకు ఇస్తాడని? అంటే నేను అనేది ఏంటంటే ఒక మోటివ్ మేడం. అంటే మీరు మై మోటివ్ ఇస్ అలా కదా, మీరు పదవిలో లేకుండా ఎంత చేస్తున్నారు, పదవి వస్తే ఇంకెంత చేస్తారనేది ప్రజలు కోరుకోవడం తప్పు లేదు, నేను కోరుకోవడం తప్పు. నేను అర్థమవుతుందా? ప్రజలు ఇష్టం ఏమన్నా కోరుకోవచ్చు, మీరు కూడా ఏమన్నా కోరుకోవచ్చు. నేను కోరుకోకూడదు. అది నేను సేవ చెయ్యాలని మాత్రమే కోరుకోవాలి. ఆ సేవ చెయ్యడానికి కావలసిన సహాయము మాకు పార్టీ పెద్దలు చెయ్యాలని కోరుకుంటా, అంతే. అంతకు మించి ఆ పదవి ఇవ్వాలో ఈ పదవి ఇవ్వాలో అది నాకు సంబంధించింది కాదు, నా చేతుల్లో ఉన్నది కాదు. నా చేతుల్లో లేనిది నాకు సంబంధించింది నేను ఎప్పుడు కోరుకోను. ఓకే. నేను అందులో చాలా నిమిత్త మాత్రాలుగా ఉంటాను, అంత డిటాచ్డ్గానే ఉంటాను.